నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. జోగిపేట పట్టణంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో విషాదం. కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ వారాల వెంకటేశ్వర్లు మృతి. కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న సర్పంచ్. తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. కొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషే ఘన సన్మానం. ఎన్ఆర్సీ ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన ముస్లింలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట పట్టణంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పుల్కల్ మండలానికి చెందిన యాదిరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జయపాల్ రెడ్డి, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ షేరి జగన్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్, ఎంపీపీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో రైతులు చేస్తున్న వ్యవసాయానికి మీరు అండగా ఉండండి. వాళ్ళు పెడుతున్న వ్యవసాయం, వాళ్ళు పెడుతున్న విత్తనాలు, వాళ్ళు చేస్తున్న వ్యవసాయం సరైన రీతిగా ఉందా లేదా, ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మనం ఉండాలని కూడా మీరు ప్రధానంగా చూడండి. మనం రైతులకు వ్యవసాయం నేర్పించాల్సిన అవసరం లేదు. మనం ఊళ్ళలో అందరూ ఊళ్ళోకి వచ్చిన కనుక మనం పోతే మనల్ని చిన్నపిల్లలు చూస్తారు. వాళ్ళకున్న అనుభవం ముందు మనం చాలా తక్కువ. కానీ వాళ్ళు చేసే పద్ధతుల కంటే ఇంకా మెరుగైన పద్ధతులు, కొత్త విధానాలు అవలంబిస్తే కనుక, మారుతున్న కాలానికి అనుగుణంగా కనుక వాళ్ళ వ్యవసాయ పద్ధతులు మారితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే విషయాన్ని మనం కనుక రైతులకు బాగా అర్థం చేయించగలిగితే తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉండే కొత్త టెక్నాలజీ, కొత్త వంగడంతో పాటు కొత్త ఇన్నోవేషన్స్, అంటే నువ్వు చాలా ఈ మధ్య కాలంలో నీకు కలుపు వస్తే కూలీలు దొరుకుతలేదు. మరి ఏం చేయాలి? కలుపు తీయాలంటే ఏం చేయాలి? సో దానికి ఇంకో టెక్నాలజీ నువ్వు అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్నోవేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు రైతు సమన్వయ సమితి సభ్యులు అందరూ కలిసికట్టుగా అందరూ కూడా రైతులకు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరూ రైతులు కనుక మీకు ఈ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో వాటన్నింటిలో అగ్రికల్చర్ అధికారులు ప్రతి గ్రామంలో తిరిగి ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకు మీరందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఈ బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. రాబోయే కూడా రోజు దాదాపు 2 గంటల వ్యవసాయ రివ్యూనే కేసీఆర్ గారు. ఎందుకంటే రైతులు లాభపడే పంట పండించాలి, అధిక దిగుబడులు సాధించాలి. పంట పండించే రైతు బాధపడుతూ అప్పులపాలు కావద్దనే ఎజెండాతోనే మన ప్రభుత్వం నడుస్తుంది. కనుక మనందరం కూడా రైతుని ఇంకా సేఫ్ జోన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏ పంట పండిస్తున్నారో ఆ పంటకు వచ్చే మద్దతుతో పాటు అధిక దిగుబడిని తీయడం, దాని మార్కెటింగ్ మెలుగువల్ని కూడా మన రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేవైఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ, సామాన్య ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో, ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఎవరికి కరోనా వచ్చినా గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వెంకటరమణ, బీజేవైఎం జిల్లా సెక్రటరీ నవీన్ కుమార్, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ, జై తెలంగాణ. ఇక్కడ జోగిపేటలో ఇవాళ జరిపిన బీజేపీ ఆధ్వర్యంలో జరిపిన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక, సరైన మాస్కులు లేక, సరైన శానిటైజర్ లేక డాక్టర్లు ఇబ్బంది పడుతూ, నర్సులు ఇబ్బంది పడుతూ, పేషెంట్లు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లేదు. ఇక్కడ మేము పరిశీలించినది ఏమనగా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి చర్చించడం జరిగింది. ఏమనగా కేంద్ర ప్రభుత్వం అందించే మాస్కులు కానీ, శానిటైజర్ కానీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. జోగిపేటలో కానీ, ఎక్కడ కానీ సరైన మాస్కులు, సరైన శానిటైజర్లు అందుబాటులో పెట్టడం లేదు. ఉపయోగకరమైనవి, డాక్టర్లకు ఉపయోగకరమైనవి అన్ని కిట్లు కూడా అందుబాటులో లేవు. కొంతమేరకే అందుబాటులో పెట్టినారు. ఇవన్నీ
వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ డాక్టర్లు కానీ అందరికీ పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులకు అందరికీ సమకూర్చాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ పార్టీ తరఫున జై బీజేపీ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జోగులాంబ గద్వాల్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్య పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి సరైన రక్షణ, పీపీఈ కిట్లు, మాస్కులు ప్రభుత్వం వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి అందిస్తున్నటువంటి అనేక సహాయ కార్యక్రమాలు ఉన్నప్పటికీ దాన్ని దాచిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కోవిడ్-19 కొరకు అనేక చర్యలు చేపడుతున్నట్టుగా చూపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి జాతీయ నాయకులు నడ్డా గారు మాట్లాడితే వారిపై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మరణిస్తున్నటువంటి మరణాల సంఖ్యను వెంటనే బయట పెట్టాలని చెప్పి ప్రభుత్వము శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కోవిడ్-19 టెస్టుల కొరకు ఏదైతే ప్రభుత్వం ఇక్కడికి మిషనరీ పంపిందో టెస్టింగ్ మిషన్ని వాటిని కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. మండల అధ్యక్షుడు బీకొండ రాములు, మాజీ అధ్యక్షులు వడ్ల సంతోష్చారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వైద్యాధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఎక్కడా క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బందికి పీపీఈ కిట్లు అందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాయదారి రోగం కరోనా కాబట్టి ప్రపంచంలో అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ ఉన్నారు. ఒక దేశంలో ఒక సౌకర్యం లేకుండా వేరే దేశాల నుంచి వాళ్ళు సహాయం కోరి ప్రజలను అందరినీ కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాలకుల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలను నిరంతరం రక్షించాలి. కానీ మన చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడ కరోనా మన తెలంగాణకు నేను రానివ్వను, వస్తే ఒకవేళ క్షణాల లోపల దాన్ని తరిమి కొడతాను, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాస్క్ లేకుండా పనిచేసి మేము కరోనా ఎవరికి రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది, మరి కరోనా వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యేలో 3 ఎమ్మెల్యేలో కరోనా కూడా వచ్చేసింది, మీరు మరి ఫామ్ హౌస్లో పడుకొని ఉన్నారు, బయటకు రావడం లేదు. మరి కరోనాతో చాలా గ్రామాలు, పట్టణంలో ఉన్నటువంటి కరోనా ఈరోజు గ్రామ స్థాయి వరకు చేరి సుమారు మా మండలంలో కూడా 4-5 గ్రామాల్లో కరోనా పేషెంట్లతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి అడుగుతూ ఉన్నాం, మరి చాలామంది కూడా కరోనా విషయంలో డబ్బులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉన్నది. మరి ఈ సహాయం చేసినటువంటి సమయంలో కూడా డాక్టర్లు చనిపోతూ ఉన్నారు, నర్సులు చనిపోతూ ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు చనిపోతూ ఉన్నారు, ప్రభుత్వ అధికారులు కూడా చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళకందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నాం. మరి పక్క రాష్ట్రంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరుగుతూ ఉన్నాయి, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా కరోనా ఎవరికైతుందో వారు అన్ని కేసులన్నీ కూడా భయపడుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో పరీక్షలు చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు ప్రకటించి ఎక్కడైతే పాజిటివ్ కేసు ఏర్పడుతుందో అక్కడే మీరు పరీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ గ్రామంలో పాజిటివ్ ఏర్పడిన తర్వాత ఇంకా ఎంతమందికి ఆ పాజిటివ్ ఉందో, కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి కరోనా పాజిటివ్ అనేటువంటి బయటపడడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది, రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం సంభవించబోతూ ఉంది. ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఈ కరోనా అంటుకున్నట్టయితే అందరం కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పానగల్ మండల బీజేపీ అధ్యక్షుడు అన్వేష్ మాట్లాడుతూ కరోనా కేసులను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఆసుపత్రిలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని, రోజుకు 10,000 కరోనా టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు సంబంధించి ఇక్కడనే ఒక హాస్పిటల్ మనం పెట్టుకోవాలి. వీళ్ళ రోగులకు సంబంధించి ఎక్కడో తీసుకుపోయి ఎక్కడో ఇది చేసేది కాదు, ఇక్కడే చేయాలి. రోజు ఒక 10,000 టెస్టులైనా చేయాలి. కనీసం 10,000 టెస్టులు చేస్తే ఏమవుతుందంటే మనం వచ్చే మరణాల రేటును తగ్గించుకోవచ్చు, వాళ్ళకు ముందే ప్రికాషన్స్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకి అనుమానితులకు కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి పైసలు వసూలు చేయకుండా వాళ్ళకు కూడా ఫ్రీ టెస్టులు చేయాలి. మనం చూసినాం
మన కేంద్ర ప్రభుత్వం ఈ హాస్పిటల్లో కరోనా దాంట్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చి కానీ వాళ్ళు చనిపోతే 50 లక్షలు అటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి ఏమి ఇది లేకుండా చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి, డాక్టర్లను బాగా చూసుకోవాలి. ఈ మధ్యలో మనం చూసినాం ఎంత ఘోరంగా ఉంది మన గాంధీ హాస్పిటల్ అంటే, ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందని తెలిపేటటువంటి విలేకరులు, ఆ విలేకరులు కూడా ఆయన TV5 రిపోర్టర్ మనకు మంచిగా కూడా చెప్పిండు ఆయన, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు మంచిగా లేవు, మా పరిస్థితి ఎట్లా ఉందంటే వచ్చే ప్రజల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పేసి అన్న మలత రోజు ఆయన చనిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఈ మీడియా సమాజం మళ్ళీ అదే మలత రోజు చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి గాంధీ హాస్పిటల్ అద్భుతమైన మనకు అన్ని పరికరాలు ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కానీ ఈ మీడియా సమాజం కూడా ఖండించలేకపోయింది. కాబట్టి అందరినీ ఆయన చేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఆయన చెప్పిందే వేదం అనుకుంటూ అన్ని ప్రజలకు అబద్ధాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది సరైన చర్య కాదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలతోనూ చెలగాట ఆడొద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన కొరకంచ బసంతిదేవి ఆమె భర్త శ్రీనివాస్ వారి అనుచరులతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ కాంతారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొరకంచ బసంతిదేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు నచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. బూర్గంపాడు మండలాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్, విజయన్ శ్రీనివాసరెడ్డి, ఐటీసీ యూనియన్ నాయకులు శంకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలశ్రీహరి, బీసీ సంఘం నాయకులు చారి తదితరులు పాల్గొన్నారు. దినం అభివృద్ధి చెందుతున్నటువంటి సారపాక బాగా నాకు గెలిచినప్పటి నుండి కూడా 2009లో గెలిచినప్పటి నుండి కూడా బాగా బాధేస్తూ ఉంది. అంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ కోట్ల రూపాయలు ఎడిపోతానే అంతుపట్టలేని పరిస్థితి. దాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆనాడు నుండి ఉండే, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరుండే. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ కాలం, సరిగా కార్యకర్తలతో కూడా మంచి చెడ్డ మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండే. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మరి కంకణం కట్టుకొని మరి ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అటువంటి మాస్ ఉన్నటువంటి ఏరియా, బాగా పేద ప్రజలు ఉన్నటువంటి ఏరియా, దాన్ని ఖచ్చితంగా మనం 100కి 100 రూపాయలు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా కొంత అక్కడక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా చేయాలని చెప్పేసి ఎస్టిమేట్స్ కూడా మొన్న పూర్తి అయినట్టున్నాయి, కొంత కొనసాగుతూ ఉన్నట్టున్నాయి. ఏది ఏమైనా కానీ సారపాక పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా మరి తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఏది ఏమైనా కానీ ప్రజలు మరి అందరూ కష్టపడి మరి నా కోసం ఆ రోజు శ్రమించి మరి అక్కడ టౌన్ ప్రెసిడెంట్గా ఉండే మన కొరకంచి శ్రీని గారు మరి చాలామంది మిత్రులు మరి సహకారంతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి వారు ఏదైతే ఆశించినారో ఆశలకు అనుగుణంగా ఆ సారపాక పట్టణాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాటిస్తూ మరి ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి సమన్వయపరుచుకొని మరి ముందు మన ప్రాంత అభివృద్ధి కోసం నాతో నడవాలని చెప్పేసి మరంతా యూత్, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరూ కలిసి వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. వరంగల్ జిల్లా మండల కేంద్రాల కూడళ్ల వద్ద బీజేపీ నేతల ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. మూలానే ఈ రోజు కరోనా విజృంభించింది. మీరు అందరు చూస్తున్నారు. ఈ రోజు కరోనా ఏదైతే టెస్టులు ప్రారంభమైనాయో 700, 500 టెస్టులు వస్తున్నాయి. 3000 టెస్టులు చేస్తే 7000 కేసులు వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనాకు వస్తే పేదోళ్ళు గాంధీ ఆసుపత్రికి పోతారు. అదే మరి ఇవాళ ఎమ్మెల్యేలు కూడా గాంధీ ఆసుపత్రికి పోతేనే ఏదైతే దాని మీద గవర్నమెంట్ ఆసుపత్రి మీద నమ్మకం కుదురుతుంది. ప్రతి ఒక్కరు కూడా దానికి పోయినప్పుడే నమ్మకం కుదురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గాంధీ ఆసుపత్రికి పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ని కూడా ఖచ్చితంగా వెంటనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే పేదల కోసం. అదేవిధంగా రోజు 10,000 కరోనా టెస్టులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు కూడా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ఈ ప్రభుత్వ పనితీరులో మార్పు లేదు. ఏదైతే కరోనా పేషెంట్లు వస్తే వాళ్ళని చూసే డాక్టర్ల మీద దాడులు, దాన్ని అరికట్టే విషయంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఏదైతే సిబ్బంది పోరాటం చేస్తున్నదో వాళ్ళకి జీతాలు కట్ చేయకుండా పెంచాలి. ఈరోజు వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ ఉపమానాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీలో
కరోనాను ఆరోగ్యశ్రీలో చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని వరంగల్లో భద్రకాళి దేవాలయం శాకాంబరి ఉత్సవాలలో భాగంగా అభిషేక ఘట్టం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేక ఘట్టంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. వనపర్తి మండలం కడుకుంట గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ వారాల వెంకటేశ్వర్లు కరెంటు షాక్తో మరణించాడు. వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ సరఫరా ఆపివేసి దాని సమీపంలో మరో ట్రాన్స్ఫార్మర్ ఆపు చేయకుండా స్తంభం పైకెక్కడంతో ఎత్తై విద్యుత్ షాక్ అయి వచ్చినట్టు చెబుతున్నారు. వెంకటేశ్వర్లు స్తంభంపై వైర్ల మధ్య చిక్కుకొని ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు వనపర్తి రూరల్ ఎస్ఐ షేక్ షఫీ సందర్శించారు. జేసీబీ సహాయంతో దిగ్దించారు. వనపర్తి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఘాట్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఆటో బోల్తా పడడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మోత్కూరుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని కిందికి దిగుతుండగా ఆటో బ్రేక్ ఫెయిల్ అయి పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నార్కట్పల్లి కామినేని హాస్పిటల్కి తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో సర్పంచ్ కాసాని వెంకటేశ్వర్లు భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ తన పొలం నుండి వేరే దారికి ఇవ్వకుండా దౌర్జన్యాలకు దిగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తల్లి సర్పంచ్ పెట్టే బాధలు తట్టుకోలేక సర్పంచ్ ముందు క్రిమి సంహారక మందు సేవించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఓట్లు వేసి గెలిపిస్తే తమ భూములపై దౌర్జన్యాలు చేస్తూ కబ్జాలకు దిగుతున్నాడని అతనిపై తగు చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో గల ప్రభుత్వ దవాఖాన సిబ్బంది పనితీరుపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోడేరు మండల కేంద్రంలోని పిహెచ్సి పేరుకే 24 గంటల వైద్య సేవలు అందించే హాస్పిటల్ కానీ ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సర్కారు దవాఖానకు ఎంతో ఆశతో వచ్చే పేద ప్రజలకు సరైన వైద్యం అందాలంటే సిబ్బంది పని విధానంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎవరు కోడేరా? ఏమైంది? ఏం రోగం? ఎవరు చెప్పింది టైఫాయిడ్ అని నీకు? టెస్ట్ చేసిరా? ఎందుకు బయట చూపించుకోవద్దా? లేవా? జమ్మికుంట పట్టణంలోని కన్యాకా పరమేశ్వర టెంపుల్ గల్లీలోని గోలి షార్వాన్ అనే మహిళ మెడలో నుంచి సుమారు 3 తులాల మంగళసూత్రాన్ని దొంగలు అపహరించారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ సీఐ స్పందించిన సీసీ కెమెరాలు పరిశీలించారు. సాధ్యమైనంత త్వరలోనే దొంగలు పట్టుకుంటామని తెలిపారు. 5 నిమిషాలకు 6 గంటలకు బయలుదేరిన ఒక రౌండ్ వేసిన నాకు ఎదురు వచ్చిండు. వాళ్ళు దగ్గరగా వస్తున్నారని కొంచెం ఇట్లా దూరం జరిగితే ఇట్లా అన్నాడు. ఏం తీసుకొని పోయిండు మీరు? మంగళసూత్రాలు, తాడు మంగళసూత్రాలు. ఎన్ని తులాలు ఉంటాయి? 3 తులాలు. ఎంతమంది వచ్చింది బండి మీద? 2. అంటే మీరు వాకింగ్ చేస్తున్నారా? గుంటూరు జిల్లా రేపల్లె టౌన్లో పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో మోటార్ బైకులకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కరోనా లాంటి కష్ట సమయాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే రోజువారీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కరోనా ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్కనే ప్రభుత్వాలు పేదల్ని ఆదుకుంటాము 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు అని చెప్పేసి రోజువారీ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పతనమవుతూ ఉన్నాయి. ఈ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు వాస్తవానికి తగ్గాలి. వాస్తవానికి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర దేశాల్లో పోల్చుకుంటే పెద్ద ఎత్తున ధరలు తగ్గినాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు
పన్నులు వేయకుండా పెట్రోల్ డీజిల్ ధరను అమలు చేస్తే లీటర్ 21 రూపాయలకి పెట్రోల్ డీజిల్ ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఈ 14 రోజులు 15 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరల మీద ప్రతిరోజు 40 పైసలు 50 పైసలు 60 పైసలు పెంచి దాదాపు 8 రూపాయల పెట్రోల్ డీజిల్ ధరలు ఈ 15 రోజుల్లో పెంచారు. 8 రూపాయల పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే పేదలు వాడేటువంటి నిత్యావసర వస్తువులు పప్పు ధాన్యాలు కానీ మొత్తం అన్ని రకాల వస్తువుల మీద ఈ ధరల ప్రభావం ఉంటుంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ప్రజలని దోపిడీ చేయడం కోసం ఏ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ఈ పర్యటనపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓ పక్కన రాజధాని మార్పు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేలపాడు, తుళ్లూరు, రాయపూడి ఏరియాలో అసంపూర్ణంగా ఉన్న నిర్మాణ పనులు పరిశీలించారు. దీంతో ఈ ప్రాంత వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బొత్స పర్యటనతో మరింత ఉత్కంఠకు తెరలేచింది. లేదు సార్, మనం మాకప్ కోసం చేసాం సార్. కానీ ఇక్కడ ఏంటంటే సార్ 3 బెడ్రూమ్ ఇచ్చే సైజ్ తగ్గిన టోయిలెట్, టాయిలెట్స్ వచ్చింది, కామన్ టాయిలెట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నారాయణపేట జిల్లా నర్వా మండలం పాతర్చేట్ గ్రామంలో ఆశా కార్యకర్తలకు కావలికారులకు ఘనంగా సన్మానం జరిగింది. గత 3 నెలల నుండి కరోనా వైరస్ నివారణ కోసం డాక్టర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, పంచాయతీరాజ్ వారు నిరంతరం కృషి చేస్తూ వారి ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. అందుకుగాను నర్వా మండలంలోని పాతర్చేడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కరోనా వైరస్ నివారణ కోసం కృషి చేస్తున్న ఆ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్తలు, కావలికారులకు గ్రామ పోలీసు అధికారి రాజేశ్వరరెడ్డి, నర్వా ఎస్ఐ నవీద్ గ్రామ పెద్దల సమక్షంలో వారిని ఘనంగా సన్మానించారు. వాళ్ళు గల్లీ గల్లీ వీధి వీధి ఇంటి తిరిగి వాళ్ళతో వివరాలు సేకరించి ముంబైకి వస్తున్నా, ఎక్కడికి బయట రాష్ట్రాలకి వస్తున్నా పోతున్నారు. వాళ్ళు రిస్కులు పడడం కాక వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో రిస్క్, అది వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు వాళ్ళ విధులను ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళు ఖచ్చితంగా వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషనే మా నుంచి మాతా ద్వారా పై నుంచి పైన ఆఫీసర్లకి, లేదా కలెక్టర్లకి, సీఎం ఆఫీస్ దాకా చేరుతుందంటే వీళ్ళు క్షేత్రస్థాయిలో వీళ్ళు ఇంటి గల్లీ గల్లీ తిరిగి సమాచారం సేకరిస్తున్నది ఆ పై వరకు పోతుంది. ఆ సమాచారం, ఆ లెక్కలు, ఆ సంఖ్య వాళ్ళకి అందుతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా స్కీములు ప్లాన్ తయారు చేస్తున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో పైన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో కింద క్షేత్రస్థాయిలో గైలో తిరుగుతున్న మన కావలకర్లు కానీ ఆశలు కానీ చాలా చాలా అభినందన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు గాను గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ముస్లింలు, మత పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోషిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని ఎమ్మెల్యే కిలారి వెంకటరోషి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అగౌరవపరిచిందని దుయ్యబట్టారు. పట్టణంలో నూతనంగా నిర్మించబోయే బస్టాండ్కు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడుతున్నామన్నారు. నియోజకవర్గంలోని ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి హామీ ఇచ్చారు. సమాజంలో చాలా వెనుకబడిపోయి ఉన్నారు, సమాజంలో చాలా అణగదొక్కబడినారు గత పాలకుల వల్ల. అందుకని వాళ్ళిద్దరిని కూడా ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 60% మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఇవ్వటే కాదు, ఈ రోజు మైనార్టీ సోదరులు అంజద్ బాషా గారి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఏ రోజున గత పాలకులు తెలుగుదేశం హయాంలో ఏ రోజున ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా అంట. వాళ్ళకన్నా గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019లో మైనార్టీ సోదరులు మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోతే మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున నిరసన చేస్తే ఆఖరు 6 నెలల ముందు 8 నెలల ముందు ఒక ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప నిరసన తెలియజేస్తే ఇచ్చారు తప్ప
వాళ్ళ మనసులో ఏ రోజు కూడా మైనార్టీ సోదరులు ఆదుకోవాలి, వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అని తపన అతను ఏ రోజు లేదనేది కూడా స్పష్టంగా ఈ రోజు రాష్ట్రంలో మైనార్టీ సోదరులు అందరూ కూడా పసిగట్టారు. కానీ అదే స్థానంలో ఈ రోజు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఎంత మందికి ఈ రోజు పదవులు ఇస్తున్నారో మీరు చూసి ఉంటారు. ప్రతి నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ ఎస్సీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిందా ఈ విధంగా? గతంలో ఏ విధంగా అనుమతించారో రాజకీయాల వరకే, ఎలక్షన్స్ వరకే వాళ్ళు బీసీలు ఎస్సీలు మైనారిటీలు మాకు మా అంటూ ఉన్నారని చెప్తారే తప్ప అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వాళ్ళకి బీసీ ఎస్సీ మైనారిటీలకి సరైన న్యాయం చేయకుండా వాళ్ళు అనుమతించారు గత పాలకులు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రకటించిన నవరత్నాలు అన్నింటిలో కూడా మీరు చూసుంటారు. ఈ 9 నవరత్నాల్లో ప్రతి నవరత్నం కూడా పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం ఈ రోజు ఈ నవరత్నాలు రూపొందించబడినాయి. అందుకనే ఈ నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబంలో ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 7 అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, చాలని జీతాలతో పనిచేస్తున్న తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మాది పెదనందిపాడు మండలం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మండల అధ్యక్షురాలని. మరి మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగన్వాడీ వర్కర్లుగా హెల్పర్లుగా చేస్తున్నా కానీ ప్రభుత్వ పథకాలు ఏదన్నా కావాలి అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు, కానీ మాకు కనీస వేతనం కూడా లేవు. ఇప్పుడు అందరూ ఇళ్ల స్థలాలు పెట్టుకుంటే ఇళ్ల స్థలాలు కూడా అంగన్వాడీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఆ ఇళ్ల స్థలాలు కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేపు అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ చనిపోయినా కానీ ప్రభుత్వం నుంచి మట్టి ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా అనేక సమస్యలతోటి అంగన్వాడీ కేంద్రాల్లో సెంటర్ అద్దెలు కానీ మిగతా బకాయిలు కానీ చాలా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు టీచర్లు. మాకు ఇచ్చేది గౌరవ వేతనం, కానీ ఏ ప్రభుత్వ పథకానికి ఏ కార్యాలయం దగ్గరికి పోయినా కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు ఏ ప్రభుత్వ పథకం మీకు అందదని చెప్తున్నారు, కానీ మాకు ఇచ్చేది గౌరవ వేతనం. మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు అని అంటున్నాము. కానీ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయినా కానీ మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అమ్మ అంటున్నారు. మాకు కనీసం శాలరీ సర్టిఫికెట్ ఉండదు, ఏమేమి ఉండదు. రిటైర్డ్ అయిపోతే టీచర్లకు 50,000, ఆయాలకు 20,000 రిటైర్మెంట్ చేస్తున్నారు. ఇంకా పిఎఫ్ తరతరాలుగా ఇప్పుడు 40 సంవత్సరాలు ఐసిడిఎస్ పెట్టి 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎక్కడ వేసిన గొంగడు అట్లాగే ఉంది. మా బ్రతుకులు మారేటట్టు పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు లేదు. కరోనా వచ్చి మేము ఏదన్నా అయినా కానీ మాకు ఎటువంటి బెనిఫిట్ కూడా వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఆయాలు రిటైర్ అయినా కానీ సర్వేలో ఏమో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి వాళ్ళ పెన్షన్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరి అదంతా ఒకరు సరి చేయాల్సిందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగిపేట పట్టణంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో విషాదం. కరెంట్ షాక్తో ఎలక్ట్రీషియన్ వారాల వెంకటేశ్వర్లు మృతి. కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న సర్పంచ్. తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. కొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య ఘన సన్మానం. ఎన్ఆర్సీ ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకు సంతోషం వ్యక్తం చేసిన ముస్లింలు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజేతం. నమస్కారం.